అంతేకాకుండా రంజాన్ నెల మొత్తం మరియు రంజాన్లో లైలతుల్ ఖదర్ అనేటువంటి చివరి బేషరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాత్రులలో చేసిన దువాకి అనేక రకాల పుణ్యఫలాలు ఉన్నాయని అల్హమ్దులిల్లాహ్ అవి స్వీకరించబడతాయని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఖురాన్ చదివిన తర్వాత చేసే దువాకి కూడా చాలా విలువ ఉంది అని, మరియు రాత్రి తహజ్జుద్ నమాజ్లో కూడా దువా చేస్తే తహజ్జుద్ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ఆకాశం అంటే మనకి మొదటి ఆకాశం, 1వ ఆకాశం, 2, 3, 4, 5, 6, 7 ఆకాశాలు ఉన్నాయి కదా, మనకి మొదటి ఆకాశం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి దేవుడు ఇలా చేతులు చాచి ఈ సమయంలో తమ యొక్క నిద్రని కానీ కోరికలు కానీ త్యాగం చేసి ఎవరైనా నిద్ర లేచి మరి ఇప్పుడు వారికి ఏమైనా కావాలంటే కోరుకోండి అని చెప్పి ఆ సమయంలో అడుగుతాడు. అలా తహజ్జుద్ ఉదయం ఫజర్ నమాజ్ కంటే కొంచెం ముందు కానీ మధ్యరాత్రి తర్వాత కానీ ఏదైతే తహజ్జుద్ నమాజ్ ఉందో ఈ యొక్క తహజ్జుద్ సమయంలో చేసే దువాకి మరి ఇది తొందరగా అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అరఫా రోజు జిల్హిజ్జా 9వ తారీఖు రోజు చేసే అరఫా రోజు చేసే దువాకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మరియు జంజం నీళ్లు తాగే ముందు కూడా మరి దువా చేస్తే అది కూడా స్వీకరించబడుతుందని, అంతేకాకుండా వర్షం కురిసేటప్పుడు చేసే దువా కూడా దేవుని వద్ద స్వీకరించబడుతుందని అల్హమ్దులిల్లాహ్ ఇలా మరి చెప్పడం జరిగింది. ఇలా ఇంకా అనేక సంఘటనలు ఉన్నాయి, దువాలు స్వీకరించబడేటటువంటి సమయాలు సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా దువా స్వీకరించబడాలి అంటే వారు విశ్వాసి అయి ఉండాలి, వారు నమ్మకస్తులై ఉండాలి, దువా మీద నమ్మకం పెట్టుకోవాలి. దువా స్వీకరించబడటం లేదని నిరాశ పడకూడదు. దువా ఖచ్చితంగా స్వీకరించబడుతుంది, కానీ అది 3 రకాలుగా స్వీకరించబడుతుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ 3 రకాలు ఏమిటో అని. మరి అంతేకాకుండా ప్రార్థన చేసేటప్పుడు మనం కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది. ముఖ్యంగా మనం వజూలో ఉండడం కోసం ప్రయత్నించాలి, తహారత్తో ఉండడం కోసం ప్రయత్నించాలి. అందుకే ఒక్క శుక్రవారమే కాదు, ప్రతిరోజు స్నానం చేయాలి. కొంతమంది ఉదయం మరియు మధ్యాహ్నం సాయంత్రం చేసేవారు కూడా ఉంటారు అల్హమ్దులిల్లాహ్. ఎందుకంటే ప్రతిరోజు 5 సార్లు స్నానం చేసినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, ఒక వ్యక్తి ముందు నుంచి ఒక నది వెళ్తూ ఉంటే, ఒక కాలువ వెళ్తూ ఉంటే అతడు కనుక ప్రతిరోజు 5 సార్లు స్నానం చేస్తే అతడి ఒంటి మీద ఏమైనా అపరిశుభ్రత ఉంటుందా అని అంటే సహాబాలు అల్హమ్దులిల్లాహ్ ఉండదు అని చెప్పడం జరిగింది. అలానే ప్రతి వ్యక్తి ప్రతిరోజు కేవలం శుక్రవారం లేదా రంజాను బక్రీదుల్లో కాదు, ప్రతిరోజు 5 నమాజులు కనుక చేస్తే వారి యొక్క పాపాలు కూడా పోయి వారు అలాగే పుణ్యాత్ములుగా పరిశుద్ధత కలిగి ఉంటారు.